రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో వడగళ్ల వాన పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. శృంగవరపుకోటలో జోరు వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రహదారులపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వానతో ఉపశమనం లభించింది. విజయనగరం జిల్లాలో వడగళ్ల వాన పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శృంగవరపుకోటలో జోరు వర్షంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రహదారులపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వానతో ఉపశమనం లభించింది. రైట్, దీనిపై మరింత సమాచారం విజయనగరం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. రైట్ నరసింహ, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఏదైతే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఉపరితల ఆవర్తన ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు నేటి సాయంత్రం ఒక్కసారిగా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే కోణంలో శృంగవరం కోట, మన ఎస్కోట పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వడగళ్ల వాన అయితే పడడంతో ప్రజలు అయితే చేస్తున్నారు. అయితే ఈ వడగళ్ల వాన గత కొన్ని రోజులుగా ఒక్కపాటుతో అల్లాడిన ప్రజలకు ఒక్కసారిగా వాతావరణ మార్పులు రావడంతో పాటు వర్షాలు కూడా కురవడంతో ఎండల వేడిని తట్టుకోలేని మధ్య కొన్ని రోజులు అల్లాడుతున్న ప్రజలకైతే, జిల్లా వాసులకైతే ఒకసారి ఉపశమనం కలిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకొచ్చి ఈ రోజు నేటి తెల్లవారుజాము నుండి కూడా ఉపరితల ప్రభావంతో మేఘావృతం ఉండడంతో ఒక వాతావరణంలో మార్పులు చెందింది. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం సాయంత్రం అకాల వర్షాలు కురవడంతో ఈ రోజు అందరూ ఏదైతే జిల్లా వాసులకైతే ఉపశమనం కలిగినట్టు అయింది. అయితే దీని అకాలంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో మామిడి పంటలకైతే తీవ్రంగా నష్టపోతుందని ఒక పక్క రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా కురవడంతో వడగళ్ల ప్రభావం వలన ఎక్కువగా మామిడి పంటకొచ్చే చేతికొచ్చే సమయంలో ఉన్నది కనుక మామిడి తీవ్రంగా నష్టపోతామని రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోతతో అల్లాడిన జిల్లా వాసులకైతే ఒక్కసారిగా కురిసిన మేఘావృతం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురవడంతో ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. నాని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది? సుమారు ఎంత మేర పంట నష్టపోయారు రైతులు? ప్రధానంగా చూసుకోవచ్చు, నేటి తెల్లవారుజామున ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో కూడా ఉదయం నుండి కూడా వాతావరణం అయితే మార్చిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నేటి తెల్లవారుజాము నుండి కూడా భారీ వర్షం కూడా కురిసిన పరిస్థితి అయితే మనకి తాజా సమాచారం అందిన పరిస్థితి ఉంది. అయితే దాంతో పాటు కూడా పార్వతీపురం, మన్యం జిల్లాలో నేటి తెల్లవారుజామున కూడా వర్షం కురవడంతో ఇటు ఎక్కువగా గిరిజన ప్రాంతంలో జీడి మామిడి పంటలు ఉన్నాయి కనుక జీడి మామిడి దెబ్బతినే పరిస్థితి ఉంది కనుక ఒక పక్క జీడి రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. దాంతో పాటుగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా అధికంగా మామిడి పంట ఎక్కువగా అధికంగా పండుతుంది. మామిడి పంట కూడా ఏదైతే అకాల వర్షాల కారణంగా మామిడి నేలగాలి నష్టపోయే పరిస్థితి ఉంది. దాంతో పాటుగా వడగళ్ళు కూడా తోడవడంతో వడగళ్ళు పడడం వలన మామిడి కట్టే పంట దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా మామిడి పంట అయితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అయితే ఉందని చెప్పి మామిడి రైతులు ఆందోళన చెప్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఉదయం నేటి తెల్లవారుజాము నుండి కూడా సాయంత్రం వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురవడంతో 3 జిల్లాల ప్రజలు కూడా ఎండ వేడి నుండి అల్లాడిన జిల్లా వాసులు అయితే ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. మరోపక్క రైతులు అయితే ఈ అకాల వర్షాలకు గాలులు తోడవడంతో పంటలు అయితే తమ పంటలు నాశనం అవుతాయి అని చెప్పి ఆందోళన కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నరసింహ.